హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బతికే ఉన్నారు అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది యూపీఎస్సీ సిడిఎస్. ఈ సిడిఎస్ అంటే ఏంటి? కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్. ఓకే, ఈ సిడిఎస్ అసలు ఎందుకు, దేనికి, ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం చూసుకుంటే అసలు సిడిఎస్ అంటే ఏంటి? కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. ఇట్ ఈస్ కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. It is a national level defense exam for officer entry into the army, navy, air force and OTA. ఇది 2 times ఒకసారి జరగడం. ఓకే, 2 times ఇయర్ జరగడం. 1 yearలో 2 times జరగడం. ఇక్కడ సిడిఎస్ 1, సిడిఎస్ 2 అని ఉంటుంది. సిడిఎస్ 1 ఏంటంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలోని నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతే ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు చేయడం. సెకండ్ది జూన్లోనో రిలీజ్ అవుతే ఇది సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు చేయడం. ఇది ఏంటంటే కొంతమంది రాస్తారు రాయడం ఈ ఎన్డీఏ టైప్లో. ఇది ఏంటంటే ప్రిపేరింగ్ ఫ్యూచర్ లీడర్స్. ఓకే, ది ఇండియన్ మిలిటరీ అకాడమీ, ది ఇండియన్ నేవీ అకాడమీ, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అనేవి 4 విభాగాలు ఉండడం. ఇది ఏంటంటే ఆఫీసర్స్ని ట్రైన్ చేయడం మాత్రమే యూజ్ చేయడం. ఇందులో మనకి ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఐఎంఏ ఏజ్ లిమిట్ చూసుకుంటే 19 to 24 ఉంటుంది. ఐఎన్ఏ, ఇండియన్ నేవీ అకాడమీ 19 to 22 years ఉంటుంది. ఏఎఫ్ఏ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ 19 to 23 years ఉంటుంది ఏజ్ లిమిట్. అలాగే ఓటీఏ చూసుకుంటే అది 19 to 25 years ఉంటుంది ఉండడం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మనకి ఏ గ్రాడ్యుయేషన్ అయినా ప్రాబ్లం లేదు. ఐఎన్ఏకి అయితే ఇంజనీరింగ్ డిగ్రీ రిక్వైర్డ్ అవుతుంది. ఏఎఫ్ఏకి ఏమో మనం మ్యాథ్స్ కంబైన్ విత్ ఫిజిక్స్ ఎంపీసీ తీసి ఉండాలి ఇంటర్లో. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మస్ట్ బి స్పెసిఫై అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకే, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అది మీ చాయిస్. ఇది చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఐఎన్ఏకి ఏఎఫ్ఏకి ఏంటి? ఇంగ్లీష్ 100 marks, జనరల్ నాలెడ్జ్ 100 marks, మ్యాథమెటిక్స్ 100 marks, టోటల్ 3 hours, 300 marks, ఈచ్ పేపర్ 100 marks. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎంత తొందరగా చేస్తాం అంత మంచిది. ఇంకా దానికంటూ టైం ఉంటుంది. ఆ టైంలో మనం రాసుకోవాలి కూడా. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఓటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి జనరల్ నాలెడ్జ్. ఈచ్ వర్త్ 100 marks, టోటల్ 200 marks. దాని తర్వాత మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఓవరాల్ యాప్టిట్యూడ్ అండ్ ఫర్ మిలిటరీ సర్వీస్. ఓకే, ఇది మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫైనల్ క్యాండిడేట్స్ పాస్ మెడికల్ ఎగ్జామినేషన్ టు ఎన్షూర్ దర్ మీట్ రిక్వైర్డ్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఫర్ ఏ కెరియర్ ఇన్ డిఫెన్స్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో కీ పాయింట్స్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత జీటీఓ అంటే గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్. ఓకే, ఈ జీటీఓలో ఏంటంటే మనకి కొన్ని పిక్చర్స్ ఇస్తారు. దాన్ని ఎవాల్యుయేషన్ చేసి మనం ఒకటి ఆర్డర్ రెడీ చేసుకోవాలి. ఇంకా సిలబస్ చూసుకుంటే ఇందులో గ్రామర్, ఫండమెంటల్స్, వొకాబులరీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, కాంప్రిహెన్షన్ ప్యాచెస్ ఫర్ ప్రాక్టీస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్, ఎక్స్ప్లెనేషన్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ కరెక్షన్ మెథడ్స్. ఓకే, ఇది మనకి మెయిన్ ఓవర్వ్యూ. ఇంకా సిలబస్ ఫర్ జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే ఇది ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఫ్రీడమ్ మూమెంట్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్. మీరు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతుంది సేమ్, ఇది కూడా సేమ్ అదే సిచ్యువేషన్. కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇంకా నెంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా, ఇంకా జియోమెట్రీ, ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ సిడిఎస్ చూసుకుంటే మనకి హైట్, వెయిట్, అకాడమీ నార్మ్స్ బట్టి ఉండాలి. గుడ్ ఐ సైట్ ఉండాలి వితౌట్ కలర్ బ్లైండ్నెస్, ఇది ఎసెన్షియల్. ఓకే, మెడికల్ ఫిట్నెస్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. ఓకే, ఇంకా మనం ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకుంటే ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ చూసుకుంటే 18 months. ఐఎన్ఏకి ఏమో 4 years ఫర్ నేవల్ ఆఫీసర్స్. ఓకే, 4 years ట్రైనింగ్. ఇక్కడ ఏఎఫ్ఏ అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ.
18 months ట్రైనింగ్ ఫర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. ఓకే, ఇందులో ఏంటంటే మనం ఫైటర్ జెట్స్ ఇవన్నీ నడుపుకోవచ్చు. ఇది మీ చాయిస్, రికమెండెడ్ బుక్స్. నేనేం ప్రిఫర్ చేయట్లేదు దాని గురించి, మామూలుగా ఒక ఓవర్వ్యూ చెప్తున్నాను. ఇదైతే ఇంగ్లీష్కి ఏమో ఎస్పీ బక్షి సీరియస్ ఇంగ్లీష్, ఇది బెటర్. జనరల్ నాలెడ్జ్కి ఏమో లోసన్ జనరల్ నాలెడ్జ్, ఇది చాలా బెటర్ మనకి. నెక్స్ట్ ఫర్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ మనం ప్రిఫర్ చేసుకుంటే బెటర్. దీని తర్వాత ప్రిపరేషన్ టైం అనేది ఫస్ట్ బేసిక్స్ అని అండర్స్టాండింగ్ చేసుకొని, దాని తర్వాత వొకాబులరీ బిల్డింగ్, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ రెడీ చేసుకొని, మనకి ఎలాగ ఆల్మోస్ట్ 3 months ఉంటుంది కాబట్టి ఈ 3 subjects కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క 15 days చూసుకున్నా లాస్ట్లో 15 days మార్క్ టెస్ట్లు ఏమైనా రాసుకుని ప్రీవియస్ పేపర్స్ అన్నీ మనం మేనేజ్ చేసుకుంటే ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు అని విన్నా, మరి మనం చూడాలి చేయడానికి. నెక్స్ట్ ఫుల్ లెంత్ టెస్ట్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చూసుకోండి ఒకవేళ అవుతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇది జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూడడానికి అది మీరు ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ చేసి దాని తర్వాత మీరే నాకు కామెంట్స్లో చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దట్స్ ఆల్.